హాయ్ వ్యూవర్స్, నమస్తే అండి. ఈరోజు వీడియోలో రాజమండ్రి గోదావరి నదీ తీరం గౌతమి ఘాట్ కైలాస భూమిలో ఉన్నటువంటి మహాకాళేశ్వర టెంపుల్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఏప్రిల్ నెల 2022లో ప్రారంభించబడినది. ఇక్కడ నేను చెప్పేటువంటి విషయాలు ఆలయ సిబ్బంది మరియు అర్చకుల ద్వారా తెలుసుకున్నటువంటివి. ఇది ఆలయ ఎంట్రన్స్ అండి. పదిహేడు ఎకరాల 52 సెంట్ల కైలాస భూమి స్థలంలో 2 ఎకరాల భూమిలో ఈ ఆలయం నిర్మించడం జరిగింది. మనం చూస్తున్నదంతా ఆలయ ప్రాంగణం అండి. మహాకాలుడు అంటే కాలానికి లేదా మృత్యుకి అతీతంగా ఉన్నవాడు, లేదా కాలాన్ని మృత్యుని జయించినవాడు అని అర్థం వస్తుంది. అతనే పరమశివుడు అని భక్తుల విశ్వాసం. నేను ఈ ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహించబడేటువంటి భస్మాభిషేకం చూడడానికి ఉదయం 4 గంటలకు ఇక్కడికి వచ్చినప్పుడు తీసినటువంటి వీడియో అండి ఇది. ఈ ఆలయం ఆగమ సిద్ధాంతం ప్రకారం 4 గోపురములు కలిగి ఉంటుంది. ఒక్కొక్క గోపురం ఎత్తు 75 అడుగులు ఉంటుందని అక్కడ ఆలయ అధికారులు చెప్పడం జరిగింది. 4 గోపురముల మీద సుమారు 800 దేవతా విగ్రహాలు దర్శనమిస్తాయి. ఈ ఆలయం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని పోలి ఉంటుంది. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం క్షిప్రా నది ఒడ్డున నిర్మించబడింది. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటండి. ఈ ఆలయ నిర్మాణ శైలి ఉజ్జయినిలోని ఆలయాన్ని, మహాకాళేశ్వర ఆలయాన్ని పోలి ఉన్నది. ఆలయం లోపల ప్రధాన ద్వారానికి ఆనుకొని 4 వైపులా వైష్ణవ మరియు శైవ సాంప్రదాయంలో ఉన్న ముఖ్యమైన మరియు ప్రస్తుత ప్రజాదరణలో ఉన్న దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఒక పక్కన దశావతారాలు, ఒక పక్కన అష్టలక్ష్ముల విగ్రహాలు మనకి కనిపిస్తాయి. ఇక్కడ ప్రత్యేకంగా జరిగేటువంటి కార్యక్రమం భస్మాభిషేకం. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి
5 గంటల వరకు భస్మాభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రస్తుతం ఎటువంటి టికెట్ లేదు. అలాగే భక్తుల సంఖ్య మీద కూడా ఆంక్షలు లేవు. కానీ మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో భస్మారతి వీక్షించడానికి పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతి లభిస్తుంది. అంతేకాకుండా వారు యాత్రా ప్రణాళికలో భాగంగానే ఆన్లైన్లో భస్మారతి వీక్షించడానికి టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. లేదా ఆలయంలో మరుసటి రోజు భస్మాభిషేకం తిలకించడానికి ముందు రోజు క్యూ లైన్లో నిలబడి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆలయ అర్చకులు చెప్పిన ప్రకారం భస్మాభిషేకం నిమిత్తం అక్కడ కైలాస భూమి నందు ముందు రోజు రాత్రి నుండి ఉదయం తెల్లవారు వరకు దహనమైనటువంటి భస్మాన్ని సేకరించి అభిషేకం చేస్తారు. రాజమండ్రిలో రోటరీ క్లబ్ వాళ్ళు గోదావరి తీరంలో 2 కైలాస భూములను నిర్వహిస్తారు. ఒకటి కోటిలింగాల రేవు, ఇంకొకటి గౌతమి ఘాట్ నందు ఉన్నటువంటి కైలాస భూమి. ఈ 2 కైలాస భూముల నుండి వాళ్ళు భస్మాన్ని సేకరిస్తారని తెలియజేయడం జరిగింది. ఈ భస్మాభిషేకంలో పురుషులు ఎవరైనా సరే సంప్రదాయ దుస్తులు ధరించి అంటే పంచ కట్టుకొని పాల్గొనవచ్చు. మహిళలకు మాత్రం భస్మాభిషేకం చేయటానికి అనుమతి లేదు. వాళ్ళు కేవలము చూడవచ్చు. భస్మాభిషేకం అనంతరం శివలింగాన్ని, గర్భగుడిని శుభ్రం చేసి 9 అడుగుల 3.5 టన్నులున్న శివలింగాన్ని అలంకరించి పూజలు చేస్తారు. ఈ ఆలయం ప్రశాంతంగా, అందంగా అనిపిస్తుంది. రాజమహేంద్రవరం సందర్శించిన వారు ఈ ఆలయాన్ని తప్పక దర్శించుకుంటారని అనుకుంటున్నాను. ఉజ్జయిని వెళ్ళి క్షిప్రా నదీ తీరంలో ఉన్నటువంటి మహాకాళేశ్వరం దర్శించుకోలేని వారికి ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఈ భస్మాభిషేకం తిలకించడానికి వస్తూ ఉంటారు. ఇవి అండి నేను తెలుసుకున్నటువంటి ఆలయ విశేషాలు. ఇప్పుడు మీరు ఈ భస్మాభిషేకం ఎలా చేస్తారో చూడండి. మీ ప్రాంతంలో ఏమైనా పురాతన ఆలయాలు ఉంటే దాని గురించి కామెంట్ సెక్షన్లో పెట్టండి. కూర్చోండి